హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈ వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన క్రిస్పీ కార్న్ని ఇంట్లోని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. క్లైమేట్ కూల్గా ఉండే టైంలో ఇంట్లో వాళ్ళకి ఇలా క్రిస్పీగా కారంగా చేసి పెట్టండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ ఒక కడాయిని తీసుకొని అందులోకి 1 లీటర్ వరకు నీటిని పోసుకొని వేడి చేసుకోవాలి. ఇంతలో 2 కప్పుల స్వీట్ కార్న్ని శుభ్రంగా వాష్ చేసుకొని మరిగే నీటిలో వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ని 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికితే టేస్ట్ అనేవి బాగుండవండి. అలా ఉడికించుకున్న స్వీట్ కార్న్లోంచి నీటిని వడకట్టేసుకొని ఉడికించిన స్వీట్ కార్న్ పైన చల్లటి నీటిని పోసుకోవాలి. ఇలా చల్లటి నీటిని పోసుకోవటం వలన స్వీట్ కార్న్ అనేది ఎక్కువగా ఉడకకుండా ఉంటుంది. అలా ఉడికించుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని చేతితో కాకుండా గరిటెతో కలుపుకోవాలి. అలా రెడీ చేసుకున్న కార్న్ని వేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కార్న్ని ఫ్రై చేసుకునేటప్పుడు చిటపటమని సౌండ్లు వస్తూ ఉంటాయండి, మీద పడిపోతూ ఉంటుంది కార్న్. అలా పడిపోకుండా ఉండాలి అంటే ఈ కడాయి పైన లిడ్ని వీడియోలో చూపించిన విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. అలా కార్న్ని కదుపుకుంటూ 70% వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న కార్న్ని సపరేట్ టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకొని మిగిలిన కార్న్ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న కార్న్ని పక్కన పెట్టుకోవాలి. కార్న్ అనేది ఎప్పుడు ఒక్కసారి ఫ్రై చేస్తే క్రిస్పీగా అవ్వదు. కార్న్ క్రిస్పీగా అవ్వడం కోసం సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి. 70% ఫ్రై అయిన కార్న్ని మళ్ళీ ఆయిల్లో వేసుకొని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా కార్న్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సెపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక తరిగిన 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని కదుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కదుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ని, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఓరిగానో, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న కార్న్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు టాస్ చేసుకోవాలి. మీకు స్పైస్ ఎక్కువగా కావాలి అనుకుంటే కారంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టాస్ చేసుకోవాలి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అలా కార్న్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీ కార్న్ రెడీ అయినట్లే. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.